జగద్గురువులు ఆది శంకరాచార్యులు విరచించిన సౌందర్య లహరిని సులభంగా అభ్యసించి ఆ పరమేశ్వరి అనుగ్రహాన్ని భక్తివన్ ప్రేక్షకులు పొందాలని రూపొందించిన ఈ శ్లోకాన్ని విని తరించండి. క్వణత్కాంచీదామా కలికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురోః పురుషికా. జగజ్జనని శోభాయమైన మణిమయ కాంతులతో కూర్చిన గజ్జలతో, నడుముకు ప్రకాశిస్తున్న వడ్డాణముతో, ఉన్నతమైన మాతృస్థానములతో, సన్ననైన కటిభాగముతో, చంద్రబింబము వంటి ముఖముతో విరాజిల్లుతున్న జగన్మాత తన చేతులలో బాణములు, పాశము, అంకుశము ధరించి త్రినేత్రుడైన శివస్వరూపమే తన రూపమైన ఆదిశక్తిగా, సృష్టి స్థితి లయకారిణి, రాణులకే రాణి అయిన మహారాజ్ఞి అయి సింహాసనం అధిష్ఠించి సుఖాసిని అయి నా కనుల ముందర ప్రత్యక్షమవుగాక. అంతేకాదండోయ్, మీరు నేర్చుకున్న శ్లోకాన్ని తప్పులు లేకుండా పాడి మొబైల్లో రికార్డ్ చేసి మీ పేరు, ఊరి పేరుతో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అందులోంచి ఎంపిక చేసిన వాటిని మన భక్తివన్ ఛానల్లో ప్రసారం చేస్తాం.